హలో వడ్డెర చలో చిత్తూరు కార్యక్రమంలో భాగంగా రేపు చిత్తూరు నగరంలో నిర్వహించనున్న వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు రవీంద్రబాబు పిలుపునిచ్చారు. వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చిందన్నారు. చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో జరగబోయే వడ్డే ఓబన్న జయంతికి జిల్లా కలెక్టర్ మరియు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప అధ్యక్షులు గుర్రప్ప, సెల్ అధ్యక్షులు ధరణి ప్రకాష్, యువత అధ్యక్షులు హరిబాబు, మహిళా అధ్యక్షురాలు కుసుమ, సెక్రటరీ రుద్రయ్య, సుమిత్ర మురళి పాల్గొన్నారు. 218వ వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఏమంటే రేపు మొన్న ఒక 2 రోజుల క్రితం మాకు అధికారికంగా నిర్వహించమని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం కూడా. వారికి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు బీసీ సంక్షేమ మంత్రి అయినటువంటి సవితమ్మ గారికి కూడా ఈ సభాముఖంగా కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా రేపు జరగబోయే 218వ వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి ప్రత్యేక ఆహ్వానితులుగా మన కలెక్టర్ గారు, మన జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా విచ్చేస్తున్నారు. కావున ప్రతి ఒక్క వడ్డే సోదరులు సోదరీమణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా జరిపించవలసిందిగా ప్రతి ఒక్క వడ్డరిని కోరుతున్నాం. అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి విచ్చేసి మన యొక్క సాధక బాధలను కూడా మన జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారు కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా మనం తెలిపేదానికి అవకాశంగా దీన్ని మలుచుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఈ విజ్ఞప్తి, రేపు హలో వడ్డెర చలో చిత్తూరు అనే ప్రోగ్రాం పైన వడ్డే ఓబన్న 218వ జయంతిని అధికారికంగా నిర్వహించుకునేదానికి ఈరోజు గౌరవ పాలనాధికారిని వచ్చి ప్రత్యేకంగా కలవడం జరిగింది. ఆయన కూడా తప్పకుండా విచ్చేస్తాననేసి మాకు హామీ ఇచ్చినారు. తప్పకుండా విచ్చేస్తానని కూడా మేము ఎదురు చూస్తాము. మన వడ్డెర సోదరులందరూ, జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర సోదరులందరూ కుటుంబ సమేతంగా రేపు 9 గంటలకంతా ఉదయం గాంధీ విగ్రహం దగ్గరికి విచ్చేసి అక్కడి నుంచి భారీ ర్యాలీతో నాగయ్య కళాక్షేత్రానికి వచ్చి మన జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రజాప్రతినిధులను అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా వస్తామని హామీ ఇచ్చినారు. తప్పకుండా వస్తారు కూడా. మనమందరూ వచ్చి దిగ్విజయంగా దీన్ని సభని సక్సెస్ చేసి మన సాధక బాధకాలు మనం చర్చించుకొని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని పోయి, అదేవిధంగా జిల్లా పాలనాధికారి కూడా రేపు ఇచ్చేస్తారు కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకొని పోయి ఏదైతే మన డిమాండ్ ఉందో, మన కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చమని మనం దాదాపు 34 సంవత్సరాలకు పోరాడుతున్నాం. ఈ ప్రభుత్వంలో తప్పకుండా మనకు న్యాయం జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడో చరిత్ర మాకంతా తెలియని, చరిత్ర గురించి తెలియని వడ్డే ఓబన్న గురించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అధికారికంగా నిర్వహించమని చెప్పేసి ప్రత్యేక జీవో కూడా విడుదల చేయడం జరిగింది. దానికి మేము ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులకు, ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు మనందరూ ఒక తావు కూర్చొని మన విషయాలు అంతా చర్చించుకొని తప్పకుండా మనకు ఎస్టీ సాధన ఈ ప్రభుత్వంలోనే వస్తుందని కూడా ఆశిస్తాం. తప్పక మనకు రేపు జరిగే వేడుకల్ని అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని ప్రత్యేకంగా కోరి ప్రార్థిస్తున్నాం.